వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మనకు మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం అనేది కూడా ఉంది. అయితే ఈ చంద్రగ్రహణం రోజున టైమింగ్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు వాస్తవానికి చంద్రుడు స్వయంభుగా ప్రకాశించడు. సూర్యకిరణాలు చంద్రుడికి చేరినప్పుడు అవి ప్రతిబింబిస్తాయి. అప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. అయితే ఇక్కడ సూర్యుడి చుట్టూ భూమి కక్షలో ఉన్నప్పుడు సూర్యుడికి చంద్రులో అంటే చంద్రుని మధ్యలో మనకు భూమి వస్తుంది. ఈ టైంలో సూర్యుడి యొక్క కాంతి చంద్రుని మీదకి చేరుకోలేదు. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి కక్షలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. అప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడుతుంది. దీంతో చంద్రుడి పైన నీడ పడిన భాగం చీకటిగా మారిపోతుంది. ఆ సమయంలో మనం భూమిపై నుంచి చంద్రుడిని చూసినప్పుడు మనకు నల్లగా కనబడుతుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీన కూడా మంగళవారం రోజున కేతుగ్రస్త అంటే కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం అనేది కూడా సంభవిస్తున్నట్టుగా కూడా మనకు జ్యోతిష్య పండితులు అయితే చెబుతూ ఉన్నారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికి కూడా భారతదేశంలో మాత్రం కొంత పాక్షికంగా కనబడుతుందని కూడా పేర్కొంటున్నారు. మరి మార్చి 3వ తేదీన పాల్గొనే పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ దృక్ సిద్ధాంతం ప్రకారం కనుక చూసినట్లయితే చంద్రగ్రహణం 2026 మంగళవారం రోజున పుబ్బా నక్షత్రం నందు ముఖ్యంగా సింహరాశిలో సంభవించనుంది. తెలుగు సంవత్సరమైనటువంటి శ్రీ విశ్వ నామ సంవత్సరంలో సంభవించేటువంటి చివరి చంద్రగ్రహణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినా కూడా సూతకాలం ఆలయాలు మూసివేత, పవిత్రమైనటువంటి స్నానాలు, గ్రహణ శాంతులు వంటి నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుందనేసి కూడా జ్యోతిష పండితులు అయితే చెప్తున్నారు. మరి భారతదేశంలో చంద్రగ్రహణం 2026 సంవత్సరంలో మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ టైమింగ్స్ చూసినట్లయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికి కూడా భారతదేశంలో చంద్రోదయం సమయంలో ఈ గ్రహణం కొంత విడుపు మాత్రమే కనబడుతుంది. కాబట్టి దీన్ని ప్రస్తోదయ చంద్రగ్రహణం అని కూడా పండితులు అయితే చెప్తున్నారు. ఇది మన భారతదేశంలో సాయంత్రం 6:20 ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే ఇక్కడ చంద్రగ్రహణం అయిపోయేటప్పుడు కూడా 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు. వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:21 ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సింగపూర్, చైనా వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం చాలా స్పష్టంగా కనిపిస్తుందట. కానీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుందనేసి చెప్తున్నారు. మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడి పూర్తి సమయం 3:27. ఇది గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:48 వరకు ఉంటుంది. అంటే ఈ చంద్రగ్రహణ సమయం ఏదైతే ఉందో గ్రహణ నియమాలకు సంబంధించి కావచ్చు, శాంతులకు సంబంధించి కావచ్చు, ఆలయాల మూసివేత వంటివి కూడా ఆచరించాలి. ఇక సనాతన ధర్మం ఆచరించేటువంటి వారు శ్రమ నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి. వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం వంటి కార్యక్రమాలను కూడా ముగించి వేసి గ్రహణం ముగిసే వరకు కూడా ఎలాంటి ఆహారం స్వీకరించకుండా ఉండడం ఉత్తమం అనేసి కూడా చెప్తున్నారు. అలాగే ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా సింహరాశిలో సంభవించడం వల్ల సదరు సింహరాశి వాళ్ళు ఆ గ్రహణాన్ని చూడకపోవడం అనేది కూడా శుభప్రదమని, సింహరాశితో పాటుగా కుంభరాశి, కర్కాటక, మకర రాశుల వారిపైన కూడా కొంత చెడు ఫలితాలు కూడా చూపేటువంటి అవకాశం ఉందనేసి కూడా జ్యోతిష పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ చెడు ఫలితాలు ఉన్నటువంటి రాశుల వాళ్ళు మరుసటి రోజు గ్రహశాంతి, జపాలు, పూజలు ఆచరించడం వల్ల కూడా గ్రహణ దోషాల నుంచి కూడా బయటపడవచ్చు అనేసి కూడా జ్యోతిష పండితులు అయితే చెప్తున్నారు. మరి ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఇది చంద్రగ్రహణానికి సంబంధించి ఈ రాశుల వారు ముఖ్యంగా ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చెప్పబడింది కాబట్టి మన బంధుమిత్రులకు షేర్ చేస్తే వారికి కొంత ధ్యానం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అలాగే
మీకు చంద్రగ్రహణం రోజు కూడా తెరిచి ఉండేటువంటి ఆలయాలు ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తీసుకొస్తాను. అది కూడా చూడండి. మన బంధుమిత్రులకు షేర్ చేయండి.